కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆ మాట అండర్లైన్ కొట్టాలా, అది ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలా. దాని క్షేమం మీ క్షేమానికి కారణమగును. ఇది అండర్లైన్ చేసుందా? చేస్తే సూపరం. కాదు మర్చిపోయి ఉంటారు, అందుకని గుర్తు చేశా. స్వార్థం ఎక్కువ మనకి. మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి ప్రార్థనలో కూడా అంతే. చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా వేరే విషయాలు చేస్తే చిరాకు, మన గురించి చేస్తే మాత్రం అబ్బా హాయిగా ఉంటుంది మనకి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా మన గురించి అడుక్కోవటం ఎక్కువ, బయట సంగతుల గురించి తక్కువ. అడుక్కున్నంత వరకు చాలు. కానీ సూత్రం ఇక్కడ ఉంది, ఇది తెలుసుకొని జాగ్రత్త పడండి, అప్పుడు అన్నీ బాగుంటాయి. అయిపోయింది, ఇంకేం కావాలి, అయిపోయింది. ఆడి పొలం పోతే పోయింది, ఆడు మామూలుడు కాదు, ఆడిది పోవాలి అనవద్దు. ఆడి ఇల్లు తగలబడితే తగలబడింది, వాడు మామూలుడు కాదు, వాడు మామూలు పనులు చేసాడు, వాడు శాపగ్రస్తుడు, దరిద్రుడు, వాడికి అంతే కావాలి అన్నావు అనుకో, 4 ఏళ్ల తర్వాత నీ ఇల్లే.